విజయనగరం జిల్లా ఎస్కోటం మండల పరిధిలో ఉన్నటువంటి జిందాల్ కంపెనీకి ఎవరైతే భూములు ఇచ్చారో అదంతా కూడా ఈరోజు ఉవ్వెత్తున ఎక్స్పైరీలో ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం కావచ్చు, ఏ ఒక్క ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకైతే ఎవరు కూడా న్యాయం చేయట్లేదంటూ మరొక వైపు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ముఖ్యంగా సుమారుగా 40 కుటుంబాలకు చెందినటువంటి గిరిజనులు అయితే మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ ఈరోజు కలెక్టరేట్కి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు ఆ గిరిజనులు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి, మీ యొక్క భూమిని జిందాల్ కంపెనీకి ఎప్పుడు ఇచ్చారో, అసలు ఏం జరిగింది? మేము 1962 సంవత్సరంలో తాటిపూడి ముంపు ప్రాంతంకి గురైన బాధితులను దాదాపు అక్కడ 150 ఎకరాలు మా ల్యాండ్ని కోల్పోయి ఈ రోడ్డు కిందకు వచ్చిన తర్వాత ప్రభుత్వం వారే మున్సిపల్ పంచాయతీ పరిధిలో 4 ఎకరాల ల్యాండ్ని మాకు ఈ ఇల్లు నిర్మించి ఇల్లు పట్టా కూడా ఇవ్వడం జరిగింది. అదే ఇల్లులో వర్షాకాలంలో పడిపోవడం వల్ల మేము మా కళ్ళల్లోకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత 2007లో దాన్ని జిందాల్లోకి అమ్మేశారని నిన్న 22 తారీఖున వచ్చి పోలీసు బందోబస్తు, రెవెన్యూ శాఖ, పోలీసు బందోబస్తు, ఇండస్ట్రియల్ అల్యూమినియం కంపెనీ వాళ్ళు అందరూ కలిసి మా చెట్లని మొత్తం ఇల్లుని చెట్లని రాత్రిని కూరప్ చేస్తారు. మేము దాన్ని మార్నింగ్ వెళ్ళి అడ్డితే ఏదైనా సరే మీరు కలెక్టర్ గారితో మాట్లాడుకుని తెలుసుకుంటే కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము గవర్నమెంట్ నుంచి కొనుక్కున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయం మీద మేము కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. మేము గిరిజన ప్రాంతాలకు చెందిన కొండ జాతికి షెడ్యూల్ స్థిర జాతుల వల్ల మాకు ఈ వ్యవసాయం తప్ప ఇంకే ఆధారం లేదు. ఆ మొక్కల మీద మేము బతకడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు ఈ గవర్నమెంట్ వాళ్ళు అది లాక్కోవడం జరిగింది. దానిపై మాకు న్యాయం జరిపించాలని, మా భూమి మళ్ళీ తిరిగి మాకు ఇప్పించవలసిందిగా ఈ కోరుచున్నాయి. మీరు చెప్పండి, ఎటువంటి అన్యాయం జరుగుతుంది అక్కడ, ఏ విధంగా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు? ఈరోజు నిన్న పోలీసులు కూడా బందోబస్తు వచ్చి జిందాల్ కంపెనీ యొక్క యాజమాన్యం కూడా మీకు భూములు పూర్తిగా లాక్కుంటున్నారంటూ వస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవమేనా? అప్పటికా నుంచి చిన్న మొక్క అప్పటికని చాలా కష్టంగా పెంచాం. మొక్కలు ఒక్క మొక్క కూడా లేకుండా అడ్డుకున్నా సరే పోలీసు శాఖ అయితే స్పందించట్లేదు. వెళ్ళితే ఆడవాళ్ళని కూడా చూడకుండా మనుషుల మీద ఇదిగా ప్రవర్తిస్తున్నారు. మీరు వచ్చారంటే మేము ఏది మాట్లాడుకున్నా అలా ఇక్కడ మాట్లాడడానికి లేదు, మీరు మాట్లాడకండి ఇక్కడ అనేసి చెప్పారండి. అంటే జిందాల్ ఆఫీసు అతని పేరు కనకారావు గారికి వెళ్ళి మాట్లాడుకోండి, అతను ఆపమంటేనే మేము జేసీపీలు ఆపుతాము, అంతవరకు ఆపమనేసి అన్నారు. మా చెట్లు పోతుంటే చాలా బాధ వేసింది, ఏడ్చుకొని కూడా వెళ్ళి బాధపడ్డాము. ఆపినా సరే 10 మంది పోలీసులు వచ్చి మాకు మీరు ఇక్కడ రావడానికి వీలు కాదు, మీరు జేసీపీ దగ్గరికే రాకండి, మా దగ్గరికి ఈ విరివెలో రాకండి అని రోడ్డు కూడా దిగనివ్వలేదు. మేము పొలంలోకి అయినా నేను ఎలాగైనా వెళ్తాను అనేసి వెళ్ళా సరే మీరు రావడానికి లేదమ్మా, మీరు వెళ్ళిపోండి అనేసి గెంటిసారు. ఇక వస్తామండి, ఎంత ఇది చేసుకున్నా మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే ఉదయం కూడా ఊర్లోకి వచ్చి కూడా మీరు ఎలా వెళ్తారు, మేము ఇక్కడ గంటాడి దగ్గరైనా ఎక్కడైనా ఆపించేస్తాం ఆటోల్ని అనేసి కూడా అనడం కూడా జరిగింది. అనేసి అంటే మేము ఎలాగైనా వెళ్తాం, మాకు ఇక్కడ న్యాయం జరగలేదు, అక్కడికి వెళ్ళి న్యాయం జరుగుతుందేమో అనేసి ఇక్కడికి వచ్చామండి కలెక్టర్ గారి దగ్గరికి. మీరు చెప్పండి, మీకు సేమ్ అదే అనుభూతి ఎదురైందా? ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? నిర్మాణంలో భూములు కోల్పోయి మేము కిందకు వచ్చాం సార్. వచ్చిన తర్వాత మాకు కాలనీ నిర్మించి గవర్నమెంట్ వారు ఇచ్చారు. సర్వే నెంబర్ 5లో 4 ఎకరాల 25 సెంట్లు అది కాలనీగా మాకు కేటాయించారు. కాలనీగా కేటాయించిన జాగాలో ఇల్లులు కట్టి ఇచ్చారు. ఇల్లులు కట్టి ఇచ్చిన తర్వాత మాకు పొజిషన్ పట్టా ఇచ్చారు సార్. ఇల్లులు కట్టి ఇచ్చిన దానికే పొజిషన్ పట్టా ఇచ్చారు సార్. రెవెన్యూ వాళ్ళు పొజిషన్ పట్టా ఇచ్చి 6 నెలల్లో ఇల్లు కట్టుకోవాలంటున్నారు సార్. ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఇల్లు నిర్మాణించి ఉన్నదానికే మాకు పట్టా ఇచ్చారు సార్. ఇది ఆ రోజుల్లో మా వాళ్ళకి ఎవరికి తెలియక పొజిషన్ పట్టాగా మేము ఉంచుకున్నాం. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు పొజిషన్ పట్టా దీన్ని 6 నెలల్లో ఇల్లు నిర్మాణం ఉండాలని ఆ రోజుల్లో నాసిరకం ఇల్లు కట్టించి ఇచ్చారు సార్. అవి వర్షాల కాట్లకు కూలిపోయాయి. అందువల్ల అక్కడ మాకు వాటర్ సదుపాయం లేక అక్కడ నుంచి 300 మీటర్ల దూరం కొంచెం మా కళ్ళల్లో ఒక నుయ్యి తవ్వుకొని ఆ నుయ్యి దగ్గర కొంచెం పూరు గుడిసెలో వేసుకొని అక్కడ జీవిస్తున్నాం సార్. ఇది ఈ గవర్నమెంట్ వారు మాకు కేటాయించిన స్థలాన్ని మేమేమి నిరుపయోగంగా వదిలేదు సార్. అక్కడ జీడి మామిడి మొక్కలు పెంచుకుంటున్నాం. ఈరోజు జిందాల్ వారు 2007లో జిందాల్ కోసం భూసేకరణ చేసేటప్పుడు ఏ విధమైన ఇంటిమేషన్ మా వరకు అయితే లేదు. ఈ 23 ఎకరాలని తీసుకుంటామని మాకు ఏ విధంగా చెప్పలేదు. మాకు కొంచెం 500 మీటర్ల దూరంలో అంతవరకే జిందాల్ ఫ్యాక్టరీ అని ప్రహరీ గోడ నిర్మించారు సార్. ఇప్పుడు వరకు కూడా మొన్న 2005లో ఏప్రిల్ నెలలో జిందాల్ పనులు ప్రారంభించినంత వరకు కూడా ఇది జిందాల్కి సంబంధించిన ల్యాండ్ అని మాకు ఏ విధంగా తెలియదు సార్. ఈరోజు ఇది జిందాల్కి సంబంధించిన ల్యాండ్ 2007లో ప్రభుత్వం వారు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని అక్కడ ఉన్నటువంటి మా జీడి మామిడి మొక్కల్ని
మాకున్న పాకల్ని పశువుల పాకలు ఉన్నాయి సార్, వాటిని దౌర్జన్యంగా తొలగించారు సార్. మేము అడ్డుకొని దాన్ని మాకు ఇచ్చిన గ్రామ కంఠం అయినా మాకు వదిలేయండి, ఇప్పుడు జనాభా పెరిగే కొలది మనుషులకి ఇల్లు ఆవాసాలు ఉండాలని మేము కోరుకున్నాం సార్. దానికి కూడా పోలీస్ బందోబస్తుతో వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కిందకి రానివ్వకుండా జేసీబీలు పెట్టి మొత్తం సదును చేయిస్తున్నారు సార్. కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇంతకుముందు గ్రీవెన్స్లకు వచ్చి ఫిర్యాదు చేశాను సార్. సార్ దీన్ని పొజిషన్ పట్టాగా కేటాయించి 6 నెలలని, ఒక పేదవాడికి 6 నెలలని చెప్తున్నారు సార్. ప్రభుత్వ పెత్తందారులకి అయితే లేదండి సార్. కంపెనీకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా సార్. ఈ ఫలానా ఇన్ని సంవత్సరాల్లో కంపెనీ నిర్మించాలి, లేదంటే కంపెనీకి ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొని పేదలకు ఇవ్వాలి కదా సార్. ఆ విధంగా మా తరపున కూడా ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ కట్టి ఉన్న ఇల్లుకే ఇచ్చారు సార్ ఈ పట్టాలు. పొజిషన్ పట్టా అవ్వచ్చు, ఏ పట్టా అవ్వచ్చు. మాకు తెలిసినంతవరకు ఇది మా పట్టాగే భావించి మా దగ్గర ఉంచుకున్నాం. దీన్ని పొజిషన్ పట్టా అంటున్నారు. ఇప్పుడు దీనికి విలువ లేదు, 6 నెలలు ఇల్లు కట్టాలంటున్నారు సార్. మీ దగ్గర ఉన్న రికార్డు ప్రకారం ఆల్రెడీ అక్కడ కాలనీ ఉందని మీకు తెలిసి ఉంటుంది కదా సార్. దాన్ని ఒకసారి చూడండి సార్. అధికారులు చూసి మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని మళ్ళీ 2వసారి మొరపెట్టుకోవడం కోసం కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను సార్. చూసాం కదా, వీళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ జిందాల్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ కానివాడైతే మాకు తెలియకుండా అయితే మా దగ్గర నుంచి భూములు అయితే సేకరించారు. ఈరోజు చూసుకుంటే వీళ్ళంతా కూడా మేమంతా రోడ్డును పడ్డామంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ప్రస్తుతం చూసుకుంటే ఆ యొక్క ఏదైతే వీళ్ళకి సంబంధించిన పూరు గుడిసెలు కాబట్టి వేసుకున్నటువంటి పండ్ల చెట్టును కూడా ప్రతిదీ కూడా ఈరోజు జేసీబీలతో ప్రొక్లైన్తో నాశనం చేస్తుంటే మేము చూడలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, మమ్మల్ని అక్కడ నుంచి బయటికి వెళ్ళగొడుతున్నారంటూ కూడా మరొక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మమ్మల్ని మాత్రం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటే కూడా మరొక వేడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.